3 మల్టిప్లైడ్ x ప్లస్ 6 దీన్ని రెండు విధాలుగా ఎలా సాధించాలో చూద్దాం. 3 మల్టిప్లైడ్ x ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు 90 అయితే 3x ప్లస్ 3 6 ఆర్ 18 ఈజ్ ఈక్వల్ టు 90 అవుతుంది కదా. సో 3x ఈ 18 అటు పంపిస్తే 90 మైనస్ 18 ప్లస్ 18 చేస్తే అటు పంపిస్తే 18 అవుతుంది కదా. అలాగే 3x ఈజ్ ఈక్వల్ టు 90 మైనస్ 18 ఈజ్ ఈక్వల్ టు 72. 3x ఈజ్ ఈక్వల్ టు 72 అయింది. సో x ఈజ్ ఈక్వల్ టు 72/3 ఇటు ఉన్న 3ని అటు పంపిస్తే అవుతుంది. ఇది 24 సార్లు పోతుంది కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు 24. x వాల్యూ 24 వచ్చింది. అదే మెథడ్ 2లో 3 మల్టిప్లై x ప్లస్ 6 ఈక్వల్ టు 90 అయితే రెండు వైపులో కూడా 3తో డివైడ్ చేయొచ్చు కాబట్టి డివైడ్ చేస్తే ఇటువైపు ఉన్న 3 క్యాన్సిల్ అయ్యి అలాగే 90ని 3లో 30 టైమ్స్ పోతుంది కదా. సో x ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 30 అవుతుంది. సో ఇటున్న 6ని అటు పంపిస్తే x ఈజ్ ఈక్వల్ టు 30 మైనస్ 6 24 అవుతుంది. ఈ రకంగా ఈజీగా మనం చేయవచ్చు.